హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మెయిన్ బ్రాంచెస్ హనుమకొండ మరియు హైదరాబాద్ దిల్షుక్నగర్లో ఉన్నాయి. ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి ప్రధానమైన అంశం డిపార్ట్మెంట్ నోటిఫికేషన్. అందులో సాధారణంగా చాలామంది అంటే దాదాపుగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కాబట్టి కొన్ని లక్షల మంది అప్లై చేసేటువంటి అతి ముఖ్యమైనటువంటి జాబ్. దీనిలో ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఆ కానిస్టేబుల్లో ఉన్నటువంటి సివిల్ ఏఆర్కి సంబంధించి, జైలుకి సంబంధించి, ఫైర్కి సంబంధించి ఎన్నో పోస్టులు ఇందులో ఉన్నాయి. కానీ ఎన్ని పోస్టులు ఉన్నా కూడా మన ప్రిపరేషన్ కనుక సవ్యంగా లేకపోతే మన జీవితాలన్నీ కూడా అపసవ్య దిశలో తిరుగుతాయి. అంటే సరే, ఏం చేయాలి? ఒక పర్ఫెక్ట్ మెటీరియల్ని సిద్ధం చేసుకోవాలి. నెంబర్ 2, ఇప్పుడు మనం కోచింగ్ సెంటర్ల చుట్టూ మనం తిరగచ్చు, కానీ దీనివల్ల నీకు ఒరిగేదంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ వచ్చాయి. నెగిటివ్ మార్క్స్ వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ గ్రౌండ్కి మాత్రమే ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయి, చదువుకు ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయి. మరి ఏం చేయాలి సార్ అంటే, ఏ ప్రాతినిధ్య సంస్థ అయినా సరే మీకు ఒక ఎష్యూరెన్స్ ఇవ్వబోయేది ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఏంటండి అంటే, బాగా టెస్టులు రాయాలి. ఆర్ఎస్ అగర్వాల్ లాంటి సబ్జెక్ట్స్ అనేవి అవుట్డేటెడ్, గతంలో ఉండేవి, ఇప్పుడు అయిపోయినాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాంటి స్థాయిలో మనం బ్యాంకింగ్ స్థాయిలో ప్రిపరేషన్ కావాలి. ఇటువంటివి చేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. సార్, సిలబస్ చూస్తే కొండంత ఉంది, నా ప్రిపరేషన్ అనేది గుండు సూదెంత ఉంది అనుకున్న వాళ్ళకి నాదొక గమనిక. మీరు ఏ ప్రిపరేషన్ చేసినా కూడా ప్రాపర్గా మీరు సిద్ధం చేసుకోవాల్సినటువంటి అన్ని అస్త్రాలలో ఫస్ట్ 1 బుక్స్, నెంబర్ 2 క్లాసెస్, నెంబర్ 3 టెస్టులు. సుమారుగా ఒక 100 టెస్టుల వరకు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ప్లాన్ చేసింది. ఆ 100 టెస్టులు మీరు ఆన్లైన్లోనైనా రాయొచ్చు, లేదా ఆఫ్లైన్ మీరు దిల్షుక్నగర్కైనా రావచ్చు, లేకపోతే హనుమకొండలో నయీం నగర్లోనైనా రావచ్చు. ఈ టెస్టులు రాయడం ద్వారా ఏం జరుగుతుందంటే, మీకు నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ద్వారానే మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో తెలుస్తుంది. దీంతో పాటుగా మీరు ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్తోని మీకు సపరేట్గా క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్తో పాటుగా మళ్ళీ పూర్తిగా టెస్టులు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. నా టార్గెట్ 100 టెస్టులు. ప్రతి సండే 200 మార్క్స్కి టెస్ట్ ఉంటుంది ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తరఫున. ఆగస్టు 2 నుంచి ఇది ప్లాన్ కాబోతుంది, అంటే ఇది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఎవరైనా సరే మీరు డిపార్ట్మెంట్ ఉద్యోగం కావాలి అనుకున్న వాళ్ళు ఉంటే ఈ నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ నుంచి మీరు బయటపడి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి తర్వాత ఈవెంట్స్ కొట్టి ఈవెంట్స్ తర్వాత మీరు మెయిన్స్ కనుక ఫోకస్ చేస్తే అప్పుడు మీకు ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉంటాయి. ముందుగా ఖాళీలు ఏంటి, వాటి వివరణ ఏంటి చూద్దాం ఒక్కసారి. ఫస్ట్ 1 చూద్దాం. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి మెయిన్గా పోలీస్ కానిస్టేబుల్ సివిల్స్ అనేవి 3697 పోస్టులు ఉన్నాయి. దీనిలో మనకి వరంగల్ కమిషనరేట్ పరిధిలో అయితే చాలా మంచి రెస్పాన్స్, ఎందుకంటే చాలా ఎక్కువ పోస్టులు ఉండబోతున్నాయి. దాని గురించి కూడా చూద్దాం. పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్కి సంబంధించి 1052 ఉండబోతున్నాయి. నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ సిపిఎల్ విభాగానికి సంబంధించి 124. ఆల్మోస్ట్ అనేది కానిస్టేబుల్లో పే ఆఫ్ స్కేల్ అయితే సేమ్, మీకు వచ్చేటువంటి శాలరీ అయితే సేమ్. కానీ మీరు రాసేటువంటి, మీరు సిద్ధం చేసుకున్నటువంటి, మీరు ఎంచుకున్నటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్లే ముఖ్యం. ఎందుకంటే అందరూ కోరుకునేది సివిల్. మరి ఈ సివిల్ పోస్టులో మనం ఉద్యోగం సాధించాలంటే ఏం చేయాలంటే డెడికేషన్ ఉండాలి. దాంతోపాటుగా ఏఆర్ విభాగానికి సంబంధించి అంటే మీకు గ్రౌండ్ మెరిట్ అనేది ఉండాలి. నేను కాదనట్లేదు, కానీ మీరు ప్రిలిమ్స్ నుంచి బయటపడ్డప్పుడు మాత్రమే గ్రౌండ్ మెరిట్ పనికొస్తుంది తప్పితే ఎట్టి పరిస్థితుల్లో ఆ తర్వాత పనిచేయాలి. కాబట్టి ఫస్ట్ 1 మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలి. దీంతో పాటుగా గ్రౌండ్ మెరిట్ సాధించినప్పుడు ఏఆర్ అనేది మీకు ఈజీ అవుతుంది. దాంతోపాటుగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించి 1380, దానికి కూడా పే స్కేల్ కూడా సేమ్ అండి. కానిస్టేబుల్ స్థాయి మొత్తం సేమ్. ఫైర్ ఎక్స్టెన్షన్ అంటే ఇందులో ఫైర్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ స్థాయి అనొచ్చు.
ఇవి కూడా స్కేల్ దాదాపుగా సేమ్. ఇది ఎంత ఎక్సలెంట్ పోస్ట్ అంటే 751 పోస్టులు, చాలా ఎక్కువ పోస్టులు. ఎప్పుడైనా 400 500 పడేది, కానీ ఈసారి 751 పోస్టులు అంటే సుమారుగా చాలా ఎక్కువ సంఖ్యలో పడడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ జైల్ వార్డెన్కి సంబంధించి మేల్ విభాగానికి సంబంధించి 196 ఉన్నాయి, ఫీమేల్ విభాగానికి సంబంధించి 12 ఉన్నాయి. అన్నింటికి శాలరీస్ సేమ్. సార్ బాగానే ఉంది, ఈ పోస్టుల యొక్క పరిస్థితి ఏంటి సార్ అంటే నోటిఫికేషన్ అనేది అప్లికేషన్ డేట్ అనేది వచ్చాక ప్రారంభం అవుతుంది. అది ఇప్పుడు ఇంకా అప్లికేషన్ డేట్ రాలేదు, త్వరలో ప్రారంభం అవుతుంది. కాబట్టి ఏం చేయాలి, మీరు సిద్ధంగా ఉండండి, మేము నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని ప్రభుత్వమే ప్రకటించింది. దీంట్లో ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. కొన్ని డిస్ట్రిక్ట్ వైజ్గా మనం కొన్ని పోస్టులు చూడబోతున్నాం, ఒకసారి చూద్దాం. కొమరం భీం ఆసిఫాబాద్ ఉంది కదా, దాదాపుగా పోస్ట్ 1లో 86 పోస్టులు ఉన్నాయి. అంటే 21లో 21 అంటే సివిల్, 22 అంటే ఏఆర్ పోస్టులు. అవి అంటే దాదాపుగా సివిల్ 86 ఉంటే మనకి దాదాపుగా 22 పోస్టులు అనేవి ఇందులో ఉండడం జరిగింది ఏఆర్ విభాగంలో. నెక్స్ట్ జయశంకర్ భూపాల్పల్లి 24 అంటే 47 సివిల్ అండ్ 59. ములుగు కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చాలా ఎక్సలెంట్ పోస్టులు ఉన్నాయి. సివిల్లో 353 పోస్టులు, అంటే ఇది చాలా వరకు ఆ కమిషనరేట్ పరిధి అనేది మీకు ఎక్సలెంట్ అండి ఇది. నెక్స్ట్ ఆదిలాబాద్ విషయానికి వస్తే ఆదిలాబాద్లో 130 ఉన్నాయి, జగిత్యాల్ 114, నిర్మల్ 103, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 122, కామారెడ్డి పరిధిలో 42. అంటే ఈ విధంగా చాలా మంచి పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ వరంగల్ కమిషనరేట్ విషయానికి వస్తే ఏ డిస్ట్రిక్ట్లో లేనన్ని సివిల్ పోస్టులు మనకు ఉన్నాయి. అంటే దాదాపుగా 496 సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఓన్లీ వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. ఎక్సలెంట్గా మనం చూసుకోవాల్సిన అంశం. అంటే ఇంక్లూడింగ్ మన ఈ నోటిఫికేషన్లో 125 వరకు ఏఆర్ విభాగానికి సంబంధించి ఉన్నాయి. కాబట్టి చాలా ఎక్స్ట్రాడినరీ పోస్టులు. మరి ఇన్ని పోస్టులు ఉన్నాయి కదా, మరి మనం ఏం చేస్తే వస్తుంది అంటే ప్రిపరేషన్ని ఒక పద్ధతి ఎంబడి ప్రిపేర్ అవ్వాలి. పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది అనగానే కాళ్ళకు షూలు కట్టుకొని పరిగెత్తుతూ ఉంటారు రోడ్ల వెంబడి. అది కాదు ముఖ్యం. ఈరోజు నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ నుంచి మనం బయటపడాలంటే 1/5 ఉన్నాయి. అంటే ఒక 5 మార్కులకి అంటే దాదాపుగా 5 తప్పులు కనుక చేస్తుంటే 1 మార్క్ తీసేస్తారు. అంటే ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీకు వచ్చేది ఎంత? 200 మార్కుల ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మనం ప్రిలిమ్స్లో చేయబోతే ఆ టైం లిమిట్కి మనం చేసేటువంటిది ఏంటంటే జస్ట్ 120 minutes, 120 క్వశ్చన్సే చేస్తాం. 120 క్వశ్చన్స్ మాత్రమే చేస్తాం అవుట్ ఆఫ్ 200కి. కానీ అటువంటి పరిస్థితుల్లో ఆ 120లో కూడా ఎన్ని నెగిటివ్ కావచ్చు. కాబట్టి ప్రిపరేషన్ అయ్యేటప్పుడు స్పృహలో ఉండి ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనే విషయం మీకు తెలుసుకోవాలనిపిస్తే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ హన్మకొండ బ్రాంచ్కి రండి. ఇన్స్టిట్యూట్ మొబైల్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం, 6309398306. దీనిలో క్లాసెస్ ఉంటాయి, టెస్టులు ఉంటాయి, దానితో పాటుగా గ్రౌండ్ ఉంటుంది. అప్ టు మెయిన్స్ వరకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డోంట్ డిసప్పాయింట్. ఒక 1 వీక్ వరకు మీరు ఫ్రీగా క్లాసెస్ వినండి, ఆ తర్వాత మీరే చూడండి ఒకసారి. అసలు ప్యాటర్న్ని మనం ఇంతకు ముందు ప్రిపేర్ అయిన దానికి ఇప్పుడు ప్రిపేర్ అయిన దానికి చాలా తేడా. ఎందుకంటే ఒకప్పుడు కేవలం వాట్సాప్ వాడాం, ఇప్పుడు ఏఐ వాట్సాప్ వాడుతున్నాం. అంటే ఏఐలో ఎంత వేరియేషన్ వచ్చిందో ఒకసారి గమనించండి. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా అదే స్థాయిలో ఉండవు. కాబట్టి కమిషనర్ పరిధిలో కూడా చాలా ఎక్స్టెంట్ పోస్టులు ఉన్నాయి. నల్గొండ 251, సూర్యాపేట సివిల్ గురించి చెప్తున్నా, దాదాపుగా 3670 సివిల్ కానిస్టేబుల్లో వరంగల్కి కమిషనరేట్ పరిధిలో ఎక్కువ పోస్టులు, కొత్త స్టేషన్స్ వచ్చాయి. కాబట్టి ఇది చాలా 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 శుభ పరిమాణాన్ని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యేది ఉంటే మాత్రం ఉద్యోగం కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఏదో కోచింగ్ సెంటర్కి వెళ్ళామా, సంఖలో పుస్తకం పట్టుకొని బయలుదేరామా అంటే కష్టం. మళ్ళీ నోటిఫికేషన్ అనేది వచ్చినా మీరు కొట్టలేరు, ఎందుకంటే ఆ సమయం అనేది ఉండదు. కాబట్టి ఈ నోటిఫికేషన్లోనే మీరు కష్టపడడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అండి. ఇది పూర్తిగా దాదాపుగా 1372. నెక్స్ట్ 26 అండ్ 26 కేటగిరీ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి, కాబట్టి ఈ పోస్టులు కూడా భారీగా ఉన్నాయి. కాబట్టి ఒకసారి మీరు
ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చదివితే తప్పితే సక్సెస్ కాలేనటువంటి పరిస్థితి. దీనిలో ఇన్స్పైర్ ఇండియా అకాడమీ సుమారుగా 100 టెస్టులు, ఒక్క టెస్ట్ తగ్గినా ఒప్పుకునేది లేదు. మెటీరియల్ మీరు ఏదో ఎవరు చెప్పినా కూడా మెటీరియల్ కాబట్టి కంటెంట్ బేస్డ్ మెటీరియల్ తీసుకోవాలి. ఏదో ఈ బుక్ ఎందుకు తీసుకున్నా అని ఈ బుక్ను కొద్ది రోజులు చదివి ఇంకో బుక్ మీద పడి ఆ బుక్ను చదివి ఇది కాదు కావాల్సింది. కంటెంట్ బేస్డ్, ఎందులో కంటెంట్ ఎక్కువ ఉంది, అందులో నుంచి ఏమైనా ప్రీవియస్గా బిట్స్ వచ్చాయనే విషయాన్ని గమనిస్తూ తీసుకోండి. నెక్స్ట్ ఇక ఏజ్ విషయానికి వస్తే ఈ కానిస్టేబుల్ డిపార్ట్మెంట్లో ఏజ్ అనేది 18 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్గా ఉంటుంది. కానీ దీనిలో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ అనేది పెరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. అంటే 27. ఈ 27కి తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ 5 ఇయర్స్ పెంచితే 32 ఇయర్స్ వరకు ఎలిజిబుల్. 32 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లో మెయిన్గా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అని చాలామంది అనుకుంటారు. కానీ రాబోయేటువంటి నోటిఫికేషన్ కూడా ఒకటి ఉందనే విషయాన్ని గ్రహించిన వాడు సక్సెస్ అవుతాడు. అంటే అదేలా సార్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారం దీనిలో ఇంకొకటి కూడా మెన్షన్ చేశాడు, ఏజ్ రిలాక్సేషన్. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ట్రాన్స్కో అండ్ డిస్కమ్స్ అండ్ టిఎస్ జెన్కో, స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, తెలంగాణ స్టేట్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, లోకల్ బాడీస్, పబ్లిక్ సెక్టార్, అండర్టేకింగ్ ఇన్స్టిట్యూషన్స్, వీటన్నింటికి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది పెంచారు, అదనంగా పెంచారు. అంటే ఇక్కడ కానిస్టేబుల్ అభ్యర్థికి ఎంత ఉంటుంది? 18 to 22 ఇయర్స్, ఇంటర్మీడియట్ అర్హత కదా. దీనిలో +5 యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? వాళ్ళ కేటగిరీని బట్టి దాదాపుగా 27, మళ్ళీ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ చేస్తే 32 ఇయర్స్ వచ్చింది. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి ఇది ఒక వరం. అలానే తెలంగాణకు సంబంధించి రేపు రాబోయేటువంటి విద్యుత్ సంస్థలో ప్రధానమైనటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ ప్రస్తావించబోతున్నాను, వినండి. ఒక జూనియర్ లైన్మెన్ కనుక కావాలనుకున్నప్పుడు నీకు ఏజ్ అనేది 18 to 35 ఇయర్స్ ఉంటుంది. అంటే ఎంత ఉంటుంది? 18 నుంచి 35 సంవత్సరాల ఏజ్ ఉంటుంది. దాంతో పాటుగా +5 ఇయర్స్ అండి, 5 సంవత్సరాలు కలపాలి. ఎందుకు? మీకు కేటగిరీ వైజ్ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ రిజర్వేషన్లో 5 సంవత్సరాల వయోపరిమితి పెరుగుతుంది. అంటే నీ ఏజ్ అనేది 40 అయిందంటే మళ్ళీ తెలంగాణ ఇచ్చినటువంటి ఎక్సెప్షన్ ప్రకారం ఎంత అవుతుంది? 5 ఇయర్స్. అంటే దీంట్లో ఎంత ఉందండి? 45 ఇయర్స్ ఉంటుంది. అంటే ఒక జూనియర్ లైన్మెన్ ఆస్పిరెంట్కి 45 అనేది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకైతే, ఓపెన్ కేటగిరీ విద్యార్థులు కనుక అయ్యేది ఉంటే వాళ్ళ యొక్క ఏజ్ లిమిట్ అనేది 40 ఇయర్స్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్లో ఎస్సీ ఎస్టీ బీసీ అయితే 32 ఇయర్స్, దాంతోపాటుగా ఓపెన్ కేటగిరీ అయితే 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా మంచి నోటిఫికేషన్. టెక్స్ట్ బుక్స్ కావాలన్నా, ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా, నాకు కూడా 100 టెస్టులు కావాలి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కూడా నేను దిల్సుఖ్ నగర్కి వచ్చి రాసుకుంటాను, లేదా నయీం నగర్లో హన్మకొండలో రాస్తాను అనుకునేటువంటి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీరు రండి. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సిద్ధం ఉన్నాయి. మేము పెట్టబోయేటువంటి టెస్టుల్లో మీరు ఇన్ని రోజులు చదివినటువంటి చదువు ఏ పార్టీదో మీరే చెక్ చేసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంటే నేనేమో తక్కువ అనట్లేదు. కాబట్టి ఏంటంటే మనం చదివేటువంటి విధానాన్ని గ్రౌండ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పుడు జస్ట్ మనం నార్మల్గా గ్రౌండ్ చూసుకుంటూ వార్మప్ పర్పస్లో ఫిట్నెస్ చూసుకుంటూ ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వంలో 2026లో పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లో చాలా ఎక్స్ట్రాడినరీగా ఒక మంచి పద్ధతితో తీసుకొచ్చారు, చాలా అవగాహనతో. దీంట్లో ప్రతి యాస్పిరెంట్ గమనించవలసిన విషయం ఏంటండి అంటే టెస్ట్ ఎలా కండక్ట్ చేయబోతున్నారు. టెస్ట్కు సంబంధించి ఐదర్ ఆన్లైన్ అయినా కావచ్చు లేదా ఆఫ్లైన్ అయినా కావచ్చు, ఇక్కడ ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. మనకి మ్యాక్సిమం ఆఫ్లైన్లోనే ఉంటుంది. దీనిలో ప్రిలిమ్స్ టెస్ట్ చూద్దాం. ప్రిలిమ్స్ టెస్ట్ అనేది మీరు క్వాలిఫై అయితేనే ఈవెంట్స్కి వెళ్ళగలుగుతారు. కాబట్టి ప్రిలిమ్స్ టెస్ట్లో ఏమేమి ఉంటుంది చూస్తే, ప్రిలిమ్స్ టెస్ట్లో ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్,
3 అవర్స్ ఉంటుంది. ముఖ్యంగా 3 గంటల పాటు ఉంటుంది. మీరు చేయవలసినటువంటి క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే 200 ఉంటాయి. సార్ 200 3 గంటలు అంటే అవలీలగా చేయగలుగుతా సార్ అనుకుంటారు. అంటే 200 మార్క్స్కి మనకి 3 గంటలకు ఉండే సమయం ఎంతండి అంటే 180 మినిట్స్ మాత్రమే. 180 నిమిషాల సమయం ఉంటుంది. ఒక్కొక్క మార్కుకి యావరేజ్గా మనకి 50 సెకండ్స్ నుంచి 52 సెకండ్స్ మధ్య యావరేజ్ అనేది ఉంటుంది. మరి 200 మార్కులు ఉన్నటువంటి ఈ ప్రిలిమినరీ టెస్ట్ కనుక మనం బయటపడాలి అంటే దానికి మినిమం క్వాలిఫై అయితే కావాలి. క్వాలిఫై కాకపోతే మన పని అవుటే. కానీ ఈ రోజుల్లో క్వాలిఫై కావడం కొంచెం కష్టం. అదెలా సార్ అంటే దీనిలో మనకి నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి మనకు వచ్చిన మార్కులే అంతంత మాత్రం, దాంట్లో ఇంకొంత తగ్గించుకుంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మిత్రమా. కాబట్టి ప్రిపరేషన్ అయ్యేటువంటి ప్రతి ఆస్పిరెంట్ గుర్తుంచుకోవాల్సిన విషయం, 200 మార్కుల్లో నేను సుమారుగా 120 మార్కులు చేయగలుగుతాను అని మెంటల్గా ఫిక్స్ అవ్వాలి. మీరు అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, జనరల్ స్టడీస్ పరంగా కావచ్చు, యావరేజ్గా మీ టార్గెట్ ఎంత ఉండండి 120 మార్క్స్ ఆ రేంజ్లో పెట్టుకోండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీరు ప్రిలిమ్స్ విషయానికి నాకు ఇదొచ్చు అదొచ్చు అనుకుంటే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, 200 మార్క్స్ ఉంటుంది పేపర్. దెన్ నెక్స్ట్ అభ్యర్థులు గమనించవలసిన విషయం కూడా ఉంది. ఇచ్చినటువంటి క్వాలిఫై మార్క్స్ ఒకసారి మనం చూస్తే బాగా వినండి. ఇక 200 మార్క్స్ క్వశ్చన్ పేపర్లో మనకి ఎన్ని వస్తే మనం ఈవెంట్స్కి క్వాలిఫై అవుతాం, ఈవెంట్స్ కొట్టాక మనం మెయిన్స్ ఎప్పుడు కొట్టగలుగుతాం అనే విషయాన్ని చెక్ చేసుకోవాలి. దీనిలో 200 మార్కుల్లో ప్రతి ఒక్కరు గమనించండి, ప్రిలిమినరీ టెస్ట్ ఎవరైతే అటెండ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రిటర్న్ టెస్ట్లో మీకు 60 మార్కులు వచ్చి ఉండాలి. ఎవరికి? ఓసీ అభ్యర్థులకి అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి. అంటే ఇందులో ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ అంటాం. ఈ ఓపెన్ కేటగిరీలో రెడ్డి, రావు వీళ్ళందరూ కూడా వస్తారు. మళ్ళీ వాళ్ళకు కూడా ఇంకొక రిజర్వేషన్ ఉందండి. వాళ్ళు ఉన్నది 10%, వాళ్ళ రిజర్వేషన్ కూడా 10% అండి. ఈ ఓసీలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటుంది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. సరే ఆ విషయం పక్కన పెట్టండి. ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఇద్దరు కూడా 60 మార్కులు ఖచ్చితంగా తెచ్చుకుంటేనే నిన్ను గ్రౌండ్లో పిలుస్తారు, లేకపోతే ఎల్పో అని అంటేస్తారు. దీంట్లతో పాటుగా బీసీ అభ్యర్థికి 50 మార్కులు వచ్చి ఉండాలి, 50 మార్కులు వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్, హోమ్ గార్డ్స్ అంటే డిపార్ట్మెంట్లో పనిచేసే హోమ్ గార్డ్స్కి అయితే 40 మార్కులు వస్తే క్వాలిఫై. మీకు అనిపిస్తలేదా? 60, 50, 40 ఈ మార్కులు మనం కొట్టలేమా 200 మార్కులు? కానీ ఎగ్జామ్లోకి దిగినాక తెలుస్తుంది నువ్వు కొట్టగలుగుతావా కొట్టలేవా. నువ్వే ఒకవేళ డిపార్ట్మెంట్కి నెగిటివ్ మార్కింగ్లో నువ్వే బాకీ పడతావు అనే విషయం మీకు అప్పుడు తెలుస్తుంది. కాబట్టి 200 మార్కుల్లో ఓసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 60 మార్కులు తెచ్చుకోవాలి. బీసీ అభ్యర్థులు అయితే 50 తెచ్చుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ హోమ్ గార్డ్ అయితే 40 మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఉంది దీంట్లో, ఎప్పుడూ లేదు అప్పట్లో ఉండేది 2012లో నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉండేది. అది 5 ఆప్షన్లతో కూడినటువంటి టెస్ట్ ఉండేది. అప్పుడు ఇందులో ఒకటి ఏమి ఇచ్చాడంటే ఓఎంఆర్ ఆన్సర్ షీట్ని ఆధారంగానే చేసుకొని ఇస్తారు. కాబట్టి ఎగ్జామ్ ఆన్లైన్లో ఉండదు, ఆఫ్లైన్లో ఉంటుందని గమనించండి. ఈ మధ్య ఎగ్జామ్స్ అన్నీ కూడా ఈవెన్ డిఎస్సి కూడా ఆన్లైన్లో పెట్టారు. కానీ ఇక్కడ ఓఎంఆర్ కాబట్టి ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. దీంతో పాటు నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉందండి. 20% ఆఫ్ అవార్డెడ్ హ్యాస్ నెగిటివ్ మార్క్స్ ఫర్ దట్ క్వశ్చన్స్. అంటే ప్రతి 5 ప్రశ్నలు కనుక నువ్వు తప్పుడు సమాధానం చేసేది ఉంటే 1 మార్కు తీసేస్తారు. అందుకే 1/5 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్గా పెట్టడం జరిగింది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఒక చిన్న ఇన్స్ట్రక్షన్, ప్రతి ఒక్కరు గమనించండి. క్వశ్చన్ పేపర్ గురించి తెలుసు, ఏజ్ గురించి తెలుసు, నెగిటివ్ మార్కింగ్ గురించి తెలుసు, మీకు ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వస్తున్న విషయం కూడా ఇందులో చెప్పడం జరిగింది. దాని నెక్స్ట్ మరొకసారి వెళ్దాం. ఎగ్జామ్ మాత్రం ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ లాంగ్వేజ్లో ఉంటుంది. ఈ గ్రౌండ్ విషయానికి వస్తే గ్రౌండ్లో మగవాళ్ళైతే 1600 మీటర్ల పరుగు పందెం,
ఆడవారైతే 800 మీటర్ల పరుగు పందాన్ని మస్ట్ క్వాలిఫై, అంటే ఖచ్చితంగా మీరు క్వాలిఫై కావాల్సి ఉంటుంది. దీనిలో ఎప్పుడిది PWT అంటే ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ పూర్తయిన తర్వాత దీనిలో 1600 మీటర్స్ ఉంది కదా, ఇది 7 minutes 15 secondsలో మనం పరిగెత్తవలసి ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ కనుక అయ్యేది ఉంటే 9 minutes 30 seconds టైం ఇచ్చాడు. అదే ఉమెన్స్కి అయ్యేది ఉంటే 800 మీటర్స్ యొక్క పరుగు పందెం ఉంటుంది, 5 నిమిషాల 20 సెకండ్లలో పరిగెత్తవలసి ఉంటుంది. దాంతోపాటుగా మిగతా క్యాండిడేట్స్ దీనిలో కూడా మనకి ముందు పరిగెత్తిన వాళ్ళకి మరియు వెనక పరిగెత్తిన వాళ్ళకి తేడా ఉండాలన్న ఉద్దేశంతో ఈ పరుగు పందెంలోనే మనకి మార్కింగ్ సిస్టమ్ కూడా పెట్టారు, అది గమనించండి మీరు. నెక్స్ట్ దీంతో పాటు ఇంకొక 2 ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి లాంగ్ జంప్ అండి. లాంగ్ జంప్ విషయానికి వస్తే జనరల్ అభ్యర్థులు అయితే 4 మీటర్లు అండి, అంటే సివిల్ కానీ AR కానీ 21 నుంచి 27 పోస్టుల వరకు. అదే ఉమెన్ అయ్యేది ఉంటే లాంగ్ జంప్ విషయానికి వస్తే 2.5 మీటర్లు దునకవలసి ఉంటుంది, దాదాపుగా 2.5 meters. అంతకుముందు హై జంప్ ఉండేది, ఇప్పుడు హై జంప్ అనేది లేదు. నెక్స్ట్ షార్ట్ పుట్ విషయానికి వస్తే మెయిన్ విషయానికి వస్తే 7.26 ఉన్నటువంటి షార్ట్ పుట్ బాల్ని మనము సుమారుగా 6 మీటర్ల వరకు త్రో చేయాల్సి ఉంటుంది. అదే 4 kgs ఉన్నటువంటి ఉమెన్ కేటగిరీలో ఉమెన్స్ మాత్రము 4 kgల బరువు ఉంటుంది, 4 మీటర్ల దూరం మనం త్రో చేయవలసి ఉంటుంది. ఇది మన యొక్క క్వాలిఫైయింగ్ డిస్టెన్స్కు సంబంధించి వాటి యొక్క ఈవెంట్స్కు సంబంధించి. దాంతోపాటుగా మీకు ఒక ఇంటిమేషన్ ఉంటుంది, ఏమని ఇచ్చాడు, ఫిజికల్ మెజర్మెంట్స్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందండి. ఈ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్లో దాదాపుగా మీకు 200 మార్క్స్కి కూడా ఒక ప్రశ్నపత్రం ఉంటుంది. కొన్ని కేటగిరీలో డ్రైవర్ లాంటి పోస్టులకి వాటికి మాత్రం 100 అనేది ఉంటుంది, 100 మార్క్స్ ఉంటుంది. కాబట్టి టైం అనేది 3 hours ఉంటుంది ఇందులో కూడా. కానీ దీంట్లో మెయిన్గా మనకి ఏమి ఇచ్చారంటే మినిమం మార్క్స్ ఉండాలి. దీంట్లో కూడా మినిమం మార్క్స్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ పర్సంటేజ్ పెంచాడు. ఓసీ అయితే 40% అండి, కనీసం 80 మార్క్స్ వస్తూనే మనల్ని దిద్దడానికి అవకాశం ఉంటుంది క్వాలిఫైలో. 35 అండి, ఇక్కడ దాదాపు 70 మార్క్స్ ఉండాలి ఇక్కడ. నెక్స్ట్ SC ST అయితే 30% ఉండాలి. ఇది ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్లో. ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్లో కూడా OMR బేస్డే కాబట్టి ఆఫ్లైన్ ఎగ్జామ్. దాంతో పాటుగా మీకు ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఇందులో లేదు, ఇందులో ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్లో లేదు. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించండి. ఇది ఈవెంట్స్ ప్రాతిపదికన ఇచ్చినటువంటిది. 1600 మీటర్స్ యొక్క పరుగు పందెం, 800 మీటర్స్ యొక్క పరుగు పందెం, దాని యొక్క రేషియో అంటే టైంను బట్టి మీరు కరెక్ట్గా 4 minutes 15 secondsలో కనుక తక్కువ సమయంలో కనుక మనము 1600 కనుక టార్గెట్ రీచ్ అయ్యేది ఉంటే మెయిన్స్ విభాగంలో 100కి 100 పడతాయి. అంటే ARకి మనకి ఇవి బెటాలియన్కి ఇవి చాలా వరకు పనిచేస్తాయి స్పెషల్ పార్టీ పర్పస్లో. అదే లేడీస్లో కూడా 3 నిమిషాల 5 సెకండ్లు కనుక ఉండేది ఉంటే ఖచ్చితంగా 100కు 100 మార్కులు మన ఈవెంట్స్లో కొట్టడానికి అవకాశం ఉంటుంది. దాని యొక్క రేషియోస్ ఇవి. నెక్స్ట్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ విషయానికి వస్తే ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ ఉంటుంది, 10th బేస్డ్ ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ అనగానే ఇక మనం ఏదో హైరాణ పడుతూ ఉంటాం, కాబట్టి కొంచెం జాగ్రత్త. ఇంగ్లీష్లో ఉండేటువంటి టాపిక్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి, ఆ లిమిటెడ్ టాపిక్స్ చదువుకుంటే సరిపోతుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాదాపుగా ఇంగ్లీష్ మీడియంలో చదివినా కూడా ఇంగ్లీష్లో మార్కులు కోల్పోయే వాళ్ళు ఉంటారు. ఆ ఇంగ్లీష్లో చదవడం వేరు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి అంశాలు తెలుసుకోవడం వేరు. కాబట్టి ఇంగ్లీష్కి ఒక పర్ఫెక్ట్ బుక్ అనేది మనం తీసుకోవాలి. బ్లాక్ బుక్ అనేది బాగా పనిచేస్తుందండి, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. టెక్స్ట్ బుక్ బాగా ప్రాక్టీస్ చేసుకోవడానికి సూటబుల్గా కూడా ఉంటుంది. ఆర్థమెటిక్ సంబంధించిన టెక్స్ట్ బుక్ అంటే ఆర్థమెటిక్ బుక్స్ మీకు ఏమైనా కావాలన్నా కూడా, ఇంగ్లీష్ బుక్స్ మీరు కావాలన్నా కూడా, జనరల్ సైన్స్ విభాగానికి సంబంధించి బుక్స్ అంటే ఏదో మెటీరియల్ని సిద్ధం చేసి కాదు, ఏ పబ్లికేషన్ నుంచి ఏ బుక్ ఉంటే బాగుంటుంది ఆ బుక్ను మాత్రమే మీకు అందించడం జరుగుతుంది. ఏదో మనం ఇన్స్టిట్యూషన్స్లో మన అలాంటి సంస్థల్లో మేము ఎప్పుడూ కూడా ఇక్కడ అక్కడ కనిపించేటువంటి నార్మల్గా లోకల్గా ప్రింట్ అయినటువంటి మెటీరియల్ తీసుకొచ్చి మేము అట్ట మార్చి పైనటువంటి పేపర్ మార్చేసి దానికి మంచిగా కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి ఇన్స్టిట్యూట్ పేరు పెట్టి ఇచ్చే అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే దానివల్ల టైం వేస్ట్. ఎందుకు వేస్ట్ అంటే ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఒక ప్రామాణిక పుస్తకం కావాలి, నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్లు కావాలి,
క్లాసెస్ కావాలి. అంటే ఈ 3 బాగున్నప్పుడే మనం సక్సెస్ వస్తుంది. కాబట్టి మీకు ఈవెంట్స్ విషయంలో కానీ, టెక్స్ట్ బుక్స్ విషయంలో కానీ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీరు దిల్సుఖ్నగర్ సరే, యాజ్ వెల్ యాజ్ హన్మకొండ నయీం నగర్ అయినా సరే మీకు 100% ఉద్యోగం రావడానికి అష్యూరెన్స్ అయ్యే విధంగానే మేము సిద్ధం చేసి పంపుతాం. అది ఇప్పుడు కాదు, రిజల్ట్ వచ్చినాక మీకు తెలుస్తుంది. ఒక ప్రశ్నపత్రాన్ని ఏ విధంగా చదివితే మనం ఈజీ చేయొచ్చు అనే విషయం మాకు బాగా తెలుసు. దాన్ని బట్టి మేము ప్లాన్ చేసాం. 100 టెస్టుల్లో ఒక్క టెస్ట్ కూడా తగ్గకుండా మేము రెడీ చేసి మీకు ఇస్తాం. దీంట్లో 200 మార్క్స్ ద్వారా మీరు ఎంత వేరియేషన్ వస్తుందనే చూసుకోవచ్చు. నెగిటివ్ మార్కింగ్ పోయిన తర్వాతనే మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయని తెలుసుకొని మనం సిద్ధం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఈ సంబంధించిన మెటీరియల్ ఏదైనా సరే, ఆ మెటీరియల్కి సంబంధించి ప్రతిదీ కూడా మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం అందిస్తుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే ప్రసన్న హరికృష్ణ సార్ పుస్తకాలు బాగుంటాయి. కాబట్టి ఇట్లా నెంబర్ ఆఫ్గా ఒకరు కల్చర్కి సంబంధించి రాశారు, ఒకరేమో శాట భారతం రాశారు. ఆ బుక్ పట్టుకొని చదివితే ఎప్పుడు నువ్వు పొద్దురిగేది. కాబట్టి ఈ మెటీరియల్ అనేది ఇన్స్పైర్ ఇండియా అకాడమీ హన్మకొండలో అవైలబుల్గా ఉంటుంది అండ్ దిల్సుఖ్నగర్లో ఉంటుంది. అన్ని పబ్లికేషన్లో బెస్ట్ బుక్స్ మేము ప్రిఫర్ చేసి మీకు ఇస్తాం. డోంట్ వరీ. అది ఇంగ్లీష్ మీడియం అయినా సరే, తెలుగు మీడియం అయినా సరే. ద నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ అండ్ నేషనల్. దాదాపు గుర్తుపెట్టుకోండి, నువ్వు కోచింగ్ సెంటర్ చుట్టూ తిరగడం కన్నా ప్రతిరోజు మీరు ప్రిపేర్ అయ్యేది ఉంటే కరెంట్ ఈవెంట్స్ చాలా ముఖ్యం. కరెంట్ ఈవెంట్స్ మీద మీరు ఎంత స్థైర్యంతో కనుక మీరు ప్రిపేర్ అవుతున్నారో అదే స్థైర్యంతో కనుక మీరు ఉండేది ఉంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్కు 3 నెలలు ఇని చదివే కరెంట్ అఫైర్ కాదు. ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో ట్రెండ్ మారింది. ఇంటర్మీడియట్ లాగా వెయిటేజ్ ఉంటుంది. ఇందులో 20 మార్కులు 30 మార్కులు అని. ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం, వెయిటేజ్తో సంబంధం ఉండదు మిత్రమా. మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే కరెంట్ అఫైర్ని ప్రతిరోజు పేపర్ చదవాలి. పేపర్తో పాటుగా ప్రతి బిట్ టు బిట్ రాసుకోవాలి. అలా అయితేనే సబ్జెక్ట్ వస్తుంది. సుమారుగా మిమ్మల్ని పైకి పెట్టాలన్నా లేదా కింద పడేయాలన్నా కూడా ఒకటే కరెంట్ అఫైర్స్. దాంతోపాటు బాగా నిర్లక్ష్యం చేస్తారు. సైన్స్ నాకు అంతా వచ్చు అని అనుకుంటారు. అది కూడా మీకు వర్కౌట్ అవ్వదు. సిన్సియర్గా చదవాలి. ఇటువంటివే చాలా మోసం అవుతూ ఉంటాయి. ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్, కంప్లీట్గా ఇండియాకి సంబంధించినటువంటి భారతదేశ చరిత్ర మీద డిపార్ట్మెంట్కి చాలా మక్కువ ఉంటుంది. కాబట్టి వీటిలో ఎక్కువగా రచనలకు సంబంధించిన అంశాలు, ఏ యుగం ఏ టైంలో ఉంది, వాటి కాల పరిస్థితులు, ఆ కాల పరిస్థితులకు అనుగుణంగా వచ్చిన విదేశీ యాత్రికులు, ఇటువంటి విషయాన్ని తీసుకోవాలి. కానీ ఏదో రాజొచ్చే ఎత్తుకొని పోయే ఈ విధంగా ఉన్నప్పుడు ఓ అని మనం క్లాస్లో అరవడం, ఇటువంటి చిల్లరేషాలు బంద్ పెట్టేసి సిన్సియర్గా చదివినప్పుడే వస్తాం. గుర్తుపెట్టుకోండి. ద నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, కరెంట్ ఈవెంట్స్ అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ కూడా ఇందులో ఉంటాయి. ఇది ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఇచ్చేటువంటి పూర్తి స్థాయి కంటెంట్స్ బేస్డ్ సిలబస్. మీకు ఒక్కొక్క పబ్లికేషన్ తరఫున వచ్చేటువంటి టెస్ట్ సిరీస్లు ఇందులో అవైలబుల్గా ఉంటాయి. విష్ యూ ఆల్ ద బెస్ట్.